సిట్ విచారణకు పూర్తిగా సహకరించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించారని కేటీఆర్ తెలిపారు. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం అని, కేవలం లీకుల మీద నడిచే ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు. అది నిజమేనా అని సిట్ను అడిగితే తాము అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారని కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాతో తెలియజేశారు. మంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకి నేను ఒక అపీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి, దానిలో వాస్తవం ఎంత. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ విచారణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు, రికార్డులు కేటీఆర్ ముందు ఉంచి విచారించామని సజ్జనార్ తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని అన్నారు. సాక్షులు ఎవరిని ప్రభావితం చేయవద్దని కేటీఆర్కు చెప్పినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. బయట జరిగే ప్రచారానికి సిట్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసులో పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని సిపి సజ్జనార్ తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ సారథ్యంలో అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్తుందా అనే భయం బీఆర్ఎస్ కార్యకర్తలో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయినాడు, ఆయన ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయినాడు, మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. అంటే పార్టీలో నిజంగా కేటీఆర్ సరిగా లీడ్ చేయగలుగుతాడా, మాకు భవిష్యత్తు ముందు ఉంటుందా అని చెప్పి కార్యకర్తలు ఆందోళన ఉంది జూబ్లీహిల్స్ ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే ఆయన చాలా నమ్మకం ఉండే, 12 సంవత్సరాలు టీఆర్ఎస్ అక్కడ ఎమ్మెల్యే ఉండే, మేము ఎట్లా గెలుస్తాం అనుకున్నాడు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ నాయకుల మీద ఏదైతే నమ్మకం ఉన్నదో నమ్మకం పోవడం జరిగింది. అందు గురించి ఆయన సీఎం రేవంత్ రెడ్డి బంధువు భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెట్టామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సింగరేణిలో ఎక్స్ప్లోజివ్ కుంభకోణం కూడా జరిగిందన్నారు. టెండర్లు వేసిన వారితో సీఎం బావుమర్ది హోటల్లో భేటీ అయ్యారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. బిడ్లను తెరిచి ప్రక్రియ 7 సార్లు ఎందుకు వాయిదా వేశారని హరీష్ రావు ప్రధానంగా ప్రశ్నించారు. శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్లు వేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగులు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు, వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి కరెక్ట్గా టైంకు సెటిల్ అవుతలేదు, రింగ్ అవుతలేదు, వాయిదా పడు. ఎందుకు 7 సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబీ వర్క్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత
మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్తో 6 ఓబీ కాంట్రాక్టులకు టెండర్. కృష్ణా గోదావరి నీటి పంపకాల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరి జలాల నీటి పంపకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కోరుకునే పరిస్థితి లేదని, నీటి పంపకాల విషయంలో ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 85% జనాభాకు సన్నబియ్యం త్వరలోనే అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది, గోదావరి నదీ జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి, ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదే విధంగా రాష్ట్రంలో 85% జనాభాకి భారతదేశంలో ఎక్కడ లేదు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మీ ఉత్తమనగా, మీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం ఏనాడు ఎవరు మర్చిపోలేదు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తుమ్మల గారి లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ ద్వారా జరిగిన హవాలా, మనీ లాండరింగ్పై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్కు ఆయన సోదరుడు జోగి రాము జైలు నుండి విడుదలయ్యారు. ములకల్ చెరువు కల్తీ మద్యం కేసులో తంబాలపల్లి కోర్టు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు ఈరోజు జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఓ ఫేక్ సీఎం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాక్షసనాందం కోసం చంద్రబాబు, లోకేష్ తన సోదరుడిని 85 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారని జోగి రమేష్ ఆరోపించారు. అకారణంగా విజయవాడ, నెల్లూరు, మదనపల్లి కోర్టులకు తిప్పుతూ మానసిక క్షోభ పెట్టారని జోగి రమేష్ మండిపడ్డారు. జైలులో తనను సామాన్య ఖైదీలా ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో లైట్ డిటెక్టర్ పరీక్ష కోసం తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో, 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తాం. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకుముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పా. కాదు, చంద్రబాబు చేపట్టిన భూ సర్వే ఓ దిక్కుమాలిన సర్వే అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేని చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్బుక్లపై అనగాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. వాడుతున్నారు కదా ఇవాళ వరకు మీరు ఇవాళ ఈ 2 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న సర్వేలో జగన్ గారు పూర్తి చేసిన 6,000 గ్రామాల పోను మిగతా 17,000లో మిగతా గ్రామాల్లో సెకండ్ ఫేజ్ కింద రేపు రాబోయే రోజుల్లో థర్డ్ ఫేజ్ లో కానీ మీరు వాడేటంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ఎక్విప్మెంటే కదా.
ఆ ఎక్విప్మెంట్ రోవర్ సిస్టమ్ తో వాడి చేస్తున్నారు కదా. కొత్తగా మీరు ఏమైనా బేస్ స్టేషన్లు పెట్టారా? జగన్ గారు పెట్టినటువంటి సర్వే బేస్ స్టేషన్స్ నే ఈ రోజుకి మీరు వాడుతున్నారు కదా. జగన్ గారి ఆలోచనలు వాడుకుంటూ, జగన్ గారి నిర్ణయాలను వాడుకుంటూ, జగన్ గారు చూపించిన దారిలో నడుస్తూ జగన్ గారి మీద ఉమ్మూసేటువంటి కార్యక్రమం మీ సంస్కారం నిదర్శనం. మీ సంస్కారానికి నువ్వెంత పనోడివో, నువ్వెంత సంస్కారవంతుడివో ప్రజలకి చెప్పటానికి ఫోటోలాగా అద్దంలాగా చూపిస్తుంది కదా. మార్కాపురం జిల్లా కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఫీడర్ కెనాల్ రిటర్నింగ్ వాల్ పనులను రెండో సొరంగంలో మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత అధికారులు గుత్తేదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో టన్నెల్ 2లో 745 మీటర్ల బెంచింగ్, 705 మీటర్లు లైనింగ్ మాత్రమే చేశారని నిమ్మల రామానాయుడు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో 18 నెలల్లోనే 6579 మీటర్ల బెంచింగ్ పనులు, 3644 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరుకి ఈ ప్రభుత్వంలో పనితీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేశాం. అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్, లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మొన్న కొంతమంది వైసీపీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయడం లేదంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం హోంమంత్రి అనితకు 8 సార్లు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గన్ లైసెన్స్ని రెన్యువల్ చేయకపోవడం ఎమ్మెల్యేకి అవమానమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తప్పు తమదా లేక పోలీసులదా అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సారీ, ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. అయితే తమ పరిస్థితి ఇలాగే ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో తాడిపత్రి ప్రజల కోసం, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీ వల్ల తనకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. అలాగే నారా లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు తాడిపత్రి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మీకు 20 సార్లు లెటర్ రాసిన, ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్, ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూయింగ్ ఎ గన్ లైసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే. ఐఎమ్ సారీ, ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. అనితమ్మా, అనితమ్మా, మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ an insult ఫర్ ఎమ్మెల్యే. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి నాకేం బాధ కాదు. వైఎస్ జగన్ వ్యాఖ్యలు శోచనీయం, హాస్యాస్పదంగా ఉన్నాయని ఏపీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకపోవడం గర్వనీయమన్నారు. కక్ష రాజకీయాల వల్లనే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైందని విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు పోతాను, లేకుంటే పోను అని చెప్పడం అవివేకం, అజ్ఞానమని తులసిరెడ్డి అన్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తాయి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం ఇది చాలా శోచనీయం. కక్ష రాజకీయాల వల్లే, ఇలాంటి ప్రతీకార రాజకీయాల వల్లనే గత సార్వత్రిక ఎన్నికల్లో
ఆ పార్టీ ఓటమి చెందడం జరిగింది. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని చెప్పడం జరిగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దేనికోసం ఎన్నుకున్నారు? ఎమ్మెల్యేగా. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు 3.70 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మేడారం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్క్యూట్ పేరుతో గతంలో 80 కోట్ల రూపాయలతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. యునెస్కో గుర్తింపు లభించిన రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం 140 కోట్లు ఖర్చు చేస్తుంది. అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే 4 రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛనివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ వ్యవహారశాలి వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారం లేని చెప్పి అన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసులు అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్పై విచారించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయ కోణములో కుట్రతో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుష్ట పన్నాగం. అందువల్ల ఇలా కేటీఆర్ గారు ఈరోజు ధైర్యంగా వెళ్లారు. ఉల్టా వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే అనేక కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను దుష్ప్రచారం జరిగింది. ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ రోజు మహిళలకు ఇబ్బంది జరిగితే, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే కేటీఆర్ గారి మీద డైరెక్ట్ గా టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయించిన పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు కూడా బయటకు రా. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కక్ష సాధింపులకు దిగుతుందన్నారు ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అవినీతిని ప్రశ్నిస్తున్నామని తమపై కేసులు పెడుతున్నారన్నారు. ఫోన్ ట్యాప్ అనేది చట్ట వ్యతిరేక పని కాదని అన్నారు. తాను ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్నేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకున్నాం. మొట్టమొదటి, ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అర్చకులు ధర్నాకు దిగడంతో భక్తుల దర్శనాలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు నిలిచిపోగా చివరకు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని పలువురు భక్తులు వెనుదిరిగారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారు, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారంటూ ఆలయ ఈవో అర్చకులను దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడడం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు స్పష్టం చేశారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకుల ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీళ్ళందరికీ లోపలికి తీసుకుపోయి దర్శనం చేయిస్తే మీరు అందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, రాజకీయాలు చేస్తారు రాయగారులని మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తామని. అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప, దేవుడి పూజ కూడా రాకూడదా? దర్శనం కూడా రావద్దా? మేమందరం మాట్లాడుతూ ఆ రోజు 35 కోట్లు సార్ రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడి చేసుకోండి. మాదేం లేదు, అర్చన ఇస్తాం 5 10 పెడితే మేము తీసుకుంటే మేము దొంగలం అంటుండు సార్ ఈవో గారు. దొంగలమాట వచ్చిన అందరూ సస్పెండ్, ప్రతి ఒక్క అయ్యగారు తిట్టుడే.
స్టాఫ్ తిట్టుడే, అర్చకుని తిట్టుడే, సెక్యూరిటీ తిట్టుడే, హోంగాళ్ళని తిట్టుడే, నోటికి వేస్తే తిడుతున్నాడు అందరినీ. డిఎంకే దుష్పరిపాలన నుండి తమిళనాడు స్వేచ్ఛ మార్పును కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడును అభివృద్ధి చెందిన, సురక్షితమైన, అవినీతి రహితంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మధురాంతకంలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా డిఎంకే దుష్పరిపాలనను తమిళనాడు వదిలించుకోవాలని కోరుకుంటుందని మోదీ తెలిపారు. డిఎంకే ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్డౌన్ ప్రారంభమైందని ప్రధాని మోదీ వెల్లడించారు. एक ही संकल्प के साथ यहां जुटे हैं और वो संकल्प है हमें तमिलनाडु को डीएमके सरकार से मुक्ति दिलानी है. हमें तमिलनाडु को एक विकसित, सुरक्षित और करप्शन फ्री स्टेट बनाना है. मैं ये साफ साफ देख सकता हूं डीएमके सरकार के एग्जिट का काउंटडाउन शुरू हो चुका है. మధ్యప్రదేశ్లో హింస చెలరేగింది. ఉజ్జయిని జిల్లా తరానాలో వీహెచ్పీ నాయకుడిపై దాడి జరగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తరానాలో గురువారం సాయంత్రం సోహెల్ ఠాకూర్ అనే వ్యక్తిపై 10 నుంచి 15 మంది రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఠాకూర్ తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడితో మొదలైన ఘర్షణలు, ఆందోళనలు ఇవాళ హింసాత్మకంగా మారాయి. ఒక వర్గానికి చెందిన వారు నగరంలో ఒక బస్సును తగలబెట్టారు. అనేక దుకాణాలపై దాడి చేశారు. ఇళ్లపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారీగా పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పోలీసులు భారీ హవాలా రాకెట్ను గుట్టురట్టు చేశారు. నగరంలోని ధన్కూటి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ కార్యకలాపాలపై మెరుపు దాడులు నిర్వహించి 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో భారీ మొత్తంలో నగదు, వెండి, విదేశీ కరెన్సీ పట్టుబడడంతో స్థానికంగా కలకలం రేగింది. ధన్కూటి పరిసరాల్లో హవాలా లావాదేవీలతో పాటు అక్రమ బెట్టింగ్, ట్రేడింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏడీసీపీ సుమిత్ రామ్ టేకే నేతృత్వంలోని బృందం నిందితుల స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి సుమారు 2 కోట్ల నగదు, 61 కిలోల స్వచ్ఛమైన వెండి, భారీ మొత్తంలో నేపాల్ దేశ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 5 వ్యక్తులు హవాలా మార్గంలో డబ్బు తరలిస్తూ బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. ముఖ్యంగా వారి వద్ద నేపాల్ కరెన్సీ లభించడంతో ఈ రాకెట్కు సరిహద్దులు దాటి అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ ట్రేడింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఏడీసీపీ సుమిత్ రామ్ టేకే తెలిపారు. పట్టుబడిన నగదు, వెండికి సంబంధించి నిందితులు సరైన ఆధారాలు చూపలేకపోయారని ఆయన వెల్లడించారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ చేతికి గాయం ఉండటాన్ని గమనించి రిపోర్టర్లు ప్రశ్నించారు. దానికి టేబుల్కు చేయి తగిలి గీసుకుపోయిందని, దానిపై క్రీమ్ రాశానని ట్రంప్ ఈ విధంగా రిపోర్టర్లకు తెలియజేశారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్లు చెప్పినా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక గుండె ఆరోగ్యం కోసం ఆస్పిరిన్ వాడుతున్నానని చెప్పారు. ఆస్పిరిన్ వాడటం వల్ల రక్తం పల్చబడి చిన్న దెబ్బ తగిలిన గాయాలు స్పష్టంగా కనిపిస్తాయని ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు. have a little bruising. You know, if you take I take the big aspirin. And when you take the big aspirin, they tell you you're bruised. The doctor said, you don't have to take that, sir. You're very healthy. I said, I'm not taking any chances. So anyway, but that's one of the side effects of taking aspirin. ఉత్తర భారత్తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షం, భారీ మంచు కురుస్తుంది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురుస్తుంది. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల కోసం వెళ్లేవారు కూడా అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ కారణంగా గణతంత్ర దినోత్సవం కోసం కర్తవ్య పథ్ వద్ద నిర్వహించాల్సిన రిహార్సల్స్కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇక హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో కూడా భారీగా మంచు కురుస్తుంది. పర్యాటకులు చల్లని వాతావరణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా వర్షం పడుతుంది. శీతల గాలులు, చల్లని వాతావరణం మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుంది. భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ నౌకెస్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. అలాగే హర్యానాలోని రోహ్తక్
గజ్జర్, ఫరూక్ నగర్, మహేందర్గఢ్, నార్నాల్ వంటి జిల్లాలో కూడా వర్షం, గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 770 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 241 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిశాయి. ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలకి జారుకున్నాయి. దంపూర్ బయో ఆర్గానిక్ లిమిటెడ్, ఆంటోలోఫస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ పలు కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇక ఇదే విధంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్ఈ ట్రాన్ న్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలకి జారుకున్నాయి.